హలో హాయ్, మీరు చూస్తున్నది ప్రజా వాయిస్. ఇప్పుడు మేము జైపూర్ మండల్ టేక్మట్ల గ్రామంలో వాగు దగ్గర ఉన్నాం. ప్రస్తుతం పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉంది. వాగు ఉప్పొంగుతుంది. ఇక్కడ వాగు సుమారుగా 4 నుంచి 6 అడుగుల వరకు పొంగుతుంది. ఈ వాగు చేయబట్టి 10 ఊర్లకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ వాగు చేయబట్టి ప్రస్తుతం మనం చూస్తున్నాం, వాగు దగ్గర ఉన్నాం. ఈ వాగు సుమారుగా 5 అడుగుల నుంచి పైన పొంగుతుంది. ఈ పొంగుల కారణం వల్ల 10 ఊర్లకు అంతరాయం కలిగింది. ఈ రాకపోకలకు అంతరాయం కలిగింది. టేక్మట్ల శెట్టిపల్లి శివారం వరకు ఈ రహదారి మెయిన్గా నడుస్తుంటారు. ఈ రహదారి రాకపోకలు ఆగిపోయినాయి. కారణంగా ఈ వాగు ఉప్పొంగడానికి ముఖ్య కారణాలు ఉన్నాయి. నాయకులు, అధికారులు దీనిపై పట్టించుకోగా గతంలో ప్రజావాయిస్ దీనిపై కథనం కూడా రాసింది. ఈ వాగు ఉప్పొంగే సమయంలో బాగా ప్రమాదాలు జరిగే ఉంది. పొలాలు కూడా ఉప్పొంగుతాయి. ఇంకా పొలాల మీద కూడా నష్టం జరుగుతుంది రైతులకు అని చెప్పినాము. కానీ ఎప్పుడు ఆయా అధికారి కూడా పట్టించుకోలే. దానికి కారణంగా ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్. ఇప్పుడు పొలాల్లో మొత్తం నీళ్లు చేరి ప్రస్తుతం మొత్తం పొలాలు మునిగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. చూపి ఈ వాగు సుమారుగా ఈ వాగులో 10 ఊర్లకు రాకపోకల అంతరాయం ఉప్పొంగిపోతూ ప్రవహిస్తున్న నీరు. హలో హాయ్, మీరు చూస్తున్నది ప్రజా వాయిస్. ఇప్పుడు మేము జైపూర్ మండల్ టేక్మట్ల గ్రామంలో వాగు దగ్గర ఉన్నాం. ప్రస్తుతం పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉంది. వాగు ఉప్పొంగుతుంది. ఇక్కడ వాగు సుమారుగా 4 నుంచి 6 అడుగుల వరకు పొంగుతుంది. ఈ వాగు చేయబట్టి 10 ఊర్లకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ వాగు చేయబట్టి ప్రస్తుతం మనం చూస్తున్నాం, వాగు దగ్గర ఉన్నాం. ఈ వాగు సుమారుగా 5 అడుగుల నుంచి పైన పొంగుతుంది. ఈ పొంగుల కారణం వల్ల 10 ఊర్లకు అంతరాయం కలిగింది. ఈ రాకపోకలకు అంతరాయం కలిగింది. టేక్మట్ల శెట్టిపల్లి శివారం వరకు ఈ రహదారి మెయిన్గా నడుస్తుంటారు. ఈ రహదారి రాకపోకలు ఆగిపోయినాయి. కారణంగా ఈ వాగు ఉప్పొంగడానికి ముఖ్య కారణాలు ఉన్నాయి. నాయకులు, అధికారులు దీనిపై పట్టించుకోగా గతంలో ప్రజావాయిస్ దీనిపై కథనం కూడా రాసింది. ఈ వాగు ఉప్పొంగే సమయంలో బాగా ప్రమాదాలు జరిగే ఉంది. పొలాలు కూడా ఉప్పొంగుతాయి. ఇంకా పొలాల మీద కూడా నష్టం జరుగుతుంది రైతులకు అని చెప్పినాము. కానీ ఎప్పుడు ఆయా అధికారి కూడా పట్టించుకోలే. దానికి కారణంగా ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్. ఇప్పుడు పొలాల్లో మొత్తం నీళ్లు చేరి ప్రస్తుతం మొత్తం పొలాలు మునిగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. చూపి ఈ వాగు సుమారుగా ఈ వాగులో 10 ఊర్లకు రాకపోకల అంతరాయం ఉప్పొంగిపోతూ ప్రవహిస్తున్న నీరు.